గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్. మనం ఈరోజు ఈ వీడియోలో ఏపీఆర్జేసీ మరియు పాలిటెక్నిక్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాము. మా కోచింగ్ సెంటర్ 10 ఇయర్స్ నుంచి ఏపీఆర్జేసీకి మరియు పాలిటెక్నిక్కి కోచింగ్ ఇస్తూనే ఉంది. కాకపోతే మేము ఎప్పుడు ఆఫ్లైన్ ఇస్తామన్నమాట, ఆన్లైన్ ఇంతవరకు ఇవ్వలేదు. ఇదే ఫస్ట్ సారి. సో మా దగ్గర జాయిన్ అయిన వాళ్ళందరికీ పాలిటెక్నిక్ జాయిన్ అయితే ప్రతి ఒక్కళ్ళకి సీట్ వస్తూనే ఉంది. లాస్ట్ ఇయర్ 30 మెంబర్స్ జాయిన్ అయితే 30 మెంబర్స్కి పాలిటెక్నిక్ సీట్ వచ్చింది. ఒక 7 మెంబర్స్ ఏపీఆర్జేసీ రాశారు, వాళ్ళల్లో 4 మెంబర్స్కి ఏపీఆర్జేసీ సీట్ వచ్చిందనమాట. ఓకే, సో ఈ విధంగా మేము ఏపీఆర్జేసీ మరియు పాలిటెక్నిక్లో కోచింగ్లో మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. కంపల్సరీగా మీకు న్యాయం జరుగుతుంది. ఎవరికైనా ఆన్లైన్ కోర్స్ కావాలి అంటే కనుక ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి. ఈరోజు మనము పాలిటెక్నిక్ ఏపీఆర్జేసీలో భాగంగా ఆల్రెడీ యాసిడ్స్ బేసెస్ అనే లెసన్ మనం స్టార్ట్ చేసి కొంత పార్ట్ కంప్లీట్ చేసాము. అంటే ఇండికేటర్స్ వరకు అయితే కంప్లీట్ చేసాము. ఇప్పుడు ఈ వీడియోలో సో ఇండికేటర్స్ ఇంకొక టైప్ ఉన్నాయి అనమాట. యాక్చువల్గా ఇండికేటర్స్ 2 టైప్స్, న్యాచురల్ ఇండికేటర్స్, సింథటిక్ ఇండికేటర్స్. అయితే ఇంకొకటి ఉందన్నమాట. సో అదేంటి అంటే ఆలిఫ్యాక్టరీ ఇండికేటర్స్. ఆలిఫ్యాక్టరీ ఇండికేటర్స్ ఏంటి ఆలిఫ్యాక్టర్ ఇండికేటర్స్ అంటే, దీస్ ఇండికేటర్స్ విల్ గివ్ ఇండికేషన్ బేస్డ్ ఆన్ ద ఓడోర్ ఆర్ స్మెల్. సబ్స్టెన్సెస్ which give indication based on odor or smell. ఓకే, అంటే నిన్న చెప్పుకున్నటువంటి ఇండికేటర్స్ ఏవైతే ఉన్నాయో, అంటే లిట్మస్ కానీ, మిథైల్ ఆరెంజిన్ కానీ, లేదంటే ఫెనాఫ్థలిన్ కానీ, ఇవన్నీ కూడా ఇండికేషన్ని దేన్ని బేస్ చేసుకొని ఇస్తాయి అంటే కలర్, అంటే కలర్ చేంజ్ అవుతాయి. కానీ ఈ ఇండికేటర్స్ ఆలిఫ్యాక్టరీ ఇండికేషన్ని దేన్ని బేస్ చేసుకొని ఇస్తాయి అంటే ఓడోర్ లేదా స్మెల్ చేంజ్ అవటం ద్వారా మనకి ఇండికేషన్ ఇస్తాయి అన్నమాట. ఓకే, అయితే ఈ ఆలిఫ్యాక్టరీ ఇండికేటర్స్కి ఎగ్జాంపుల్స్ ఏంటి? చాలా ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్. ఆనియన్, వనిల్లా ఎసెన్స్, క్లవ్ ఆయిల్. ఇవేంటివి అంటే ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఆలిఫ్యాక్టరీ ఇండికేటర్స్. చాలా సార్లు అడగటం జరిగింది దీని మీద బిట్, అంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ ఆలిఫ్యాక్టరీ ఇండికేటర్స్ అని అడిగాడు అనమాట. సో ఈ 3 ఆ పేర్లు గుర్తుంచుకుంటే చాలు, ఎగ్జాంపుల్స్ గుర్తుంచుకుంటే చాలు. ఇప్పటికి 3-4 టైమ్స్ రిపీట్ అయింది. అది 10th ఎగ్జామ్లో కావచ్చు, లేదంటే ఏపీఆర్జేసీ లేదా పాలిటెక్నిక్ ఎగ్జామ్లో కావచ్చు. ఇప్పటికి 3-4 టైమ్స్ రిపీట్ అయింది అదే బిట్టు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ ఆలిఫ్యాక్టరీ ఇండికేటర్స్. ఓకే, సో ఇది ఆలిఫ్యాక్టరీ ఇండికేటర్స్ అంటే ఏంటి? ద సబ్స్టెన్సెస్ విచ్ విల్ గివ్ ఇండికేషన్ బేస్డ్ ఆన్ ఓడోర్ ఆర్ స్మెల్. ఓకే, those are called olfactory indicators. Examples of olfactory indicators are onion, vanilla essence, clove oil. Next, మనకి నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి అంటే 10th క్లాస్లోనైతే కనుక అది ఎస్ఐ క్వశ్చన్, చాలా ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ మీరు 10thలో చదివి ఉంటారు కాబట్టి ఇక్కడ ఏంటి అంటే బిట్ మాత్రమే పడుతుంది అనమాట. ఓకే, సో ఏంటి అదంటే reaction of acids and bases with metals. Reaction of acids and bases with the metals. ఓకే, సో ఇది ఒకసారి చూద్దండి. అంటే ఇది 2 పార్ట్స్ అనమాట. రియాక్షన్ ఆఫ్ యాసిడ్స్ విత్ మెటల్స్, అలాగే రియాక్షన్ ఆఫ్ బేసెస్ విత్ మెటల్స్. సో 2 యాక్టివిటీస్ మీ 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో. ఇప్పుడు రియాక్షన్ ఆఫ్ యాసిడ్స్ విత్ మెటల్స్ చూద్దాం అండి. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద ఒక
ఫిగర్ వేస్తున్నాను చూడండి, ఇది మీకు 10th క్లాస్లో ఉంది. సో రియాక్షన్ ఆఫ్ యాసిడ్స్ విత్ మెటల్స్లో ఈ ఫిగర్లో మీరు గమనించినట్లయితే కనుక మీకు ఏం జరుగుతుంది, ఆ టెస్ట్ ట్యూబ్లోకి జింక్ అనే మెటల్ని తీసుకున్నాడు. జింక్ అనే మెటల్ని తీసుకొని దానికి HCl హైడ్రోక్లోరిక్ అనే యాసిడ్ని కలిపాడు అనమాట. సో కలిపిన తర్వాత నీకు ఏం ఫామ్ అవుతుందంటే జింక్ క్లోరైడ్ Cl2, ఇక్కడ 2HCl తీసుకోండి. జింక్ అనేది మెటల్, హైడ్రోక్లోరిక్ యాసిడ్ని కలిపాడు. సో కలిపితే ఏమైంది నీకు అంటే జింక్ క్లోరైడ్, ఇక్కడ హైడ్రోజన్ అనేది సపరేట్ అయింది, హైడ్రోజన్ గ్యాస్ అనేది సపరేట్ అయింది. అంటే ఇక్కడ మెటల్ అనేది లేదు అంటే యాసిడ్ అనేది, యాసిడ్ మెటల్ తోటి రియాక్ట్ అయితే ఏమొస్తుంది నీకు ఇక్కడ జింక్ క్లోరైడ్ అనేది సాల్ట్, జింక్ క్లోరైడ్ అనేది సాల్ట్ ప్లస్ హైడ్రోజన్ అనేది ఏంటిది గ్యాస్, హైడ్రోజన్ గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది. ఓకే, బిట్ ఇలాగే అడుగుతాడు, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ గ్యాస్ విల్ రిలీజ్ వెన్ యాసిడ్స్ రియాక్ట్స్ విత్ మెటల్స్. యాసిడ్స్ అనేవి మెటల్స్ తోటి కనుక రియాక్ట్ అయితే ఏ గ్యాస్ రిలీజ్ అవుతుంది, ఏ గ్యాస్ రిలీజ్ అవుతుంది, హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ అవుతుంది. అలాగే ఒక్కొక్కసారి ఈక్వేషన్ కూడా అడుగుతాడు, ఈక్వేషన్ ఇచ్చేసి ఇక్కడ ఏదైతే ఉందో దాన్ని మనం రాయమంటాడు, మనం ఐడెంటిఫై చేయమంటాడు, కింద ABCDలో ఉంటుంది. సో మీరు ఈ ఈక్వేషన్ 2-3 సార్లు చదువుకుంటే టిక్ చేస్తే సరిపోతుంది. ఆ 4 ఆప్షన్లో ఏ ఆప్షన్ ఎక్కడ ఉందో అది చూసుకొని టిక్ చేస్తే సరిపోతుంది. సో జింక్, దెన్ జింక్ రియాక్ట్స్ విత్ హైడ్రోక్లోరిక్ యాసిడ్, దెన్ వాట్ విల్ ఫార్మ్ జింక్ క్లోరైడ్ అంటే సాల్ట్ అనమాట, హైడ్రోజన్ గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది. ఈ క్వశ్చన్ చాలా మంది ఇంపార్టెంట్ క్వశ్చన్ 10th నేర్చుకొని ఉంటారు. ఒకసారి మీకు ఫిగర్ వేసాను కదా డయాగ్రామ్, ఒకసారి చూడండి. సో చాలా ఇంపార్టెంట్ యాక్టివిటీ. దీని మీద కూడా క్వశ్చన్ 2 సార్లు అడిగాడు అనమాట. వాట్ హ్యాపెన్స్ వెన్ యాసిడ్స్ రియాక్ట్స్ విత్ మెటల్స్, when acids react with metals, what will happen? Hydrogen gas will be formed. Hydrogen gas will be formed. ఇది ఇలాగే కాకుండా ఇంకొకలాగా కూడా క్వశ్చన్ అడిగాడు. ఏంటి అంటే అది when pickles stored in copper container or metal container, వాట్ విల్ హ్యాపెన్ అంటే పికిల్స్లో ఏముంటుంది అంటే పచ్చళ్ళలో ఏముంటుంది అంటే ఎసిటిక్ యాసిడ్ ఉంటుంది. ఏముంటుంది? ఎసిటిక్ యాసిడ్. అంటే జనరల్గా వెనిగర్ వాడతారు. ఆ వెనిగర్లో ఏముంటుంది అంటే ఎసిటిక్ యాసిడ్ అనేది ఉంటుంది. సో ఈ పికిల్స్లో ఉన్న ఎసిటిక్ యాసిడ్ కాపరు లేదా మీరు ఏ ఐరన్ ఆబ్జెక్ట్ని వాడుకుంటే ఐరన్ ఆబ్జెక్ట్ అనమాట. సో దానితో ఏమవుతుంది, ఇదిగో పికిల్స్లో ఉన్న యాసిడ్ అనేది ఈ మెటల్ తోటి రియాక్ట్ అయితే హైడ్రోజన్ గ్యాస్ అనేది ఫామ్ అయిపోయి ఆ పికిల్ మొత్తం పాడవుతుంది అనమాట, చెడిపోతుంది. ఓకే, ఎందుకు మనము పికిల్స్ని మెటల్ కంటైనర్లో స్టోర్ చేయము, జార్స్లో కానీ లేదంటే ప్లాస్టిక్ డబ్బాల్లోనే స్టోర్ చేస్తాం పికిల్స్ అనేవి. ఎందుకు మనం స్టోర్ చేయము అంటే వన్ రీజన్. సో పికిల్లో ఏముంటుంది అంటే ఎసిటిక్ యాసిడ్ ఉంటుంది. ఓకే, పికిల్లో ఎసిటిక్ యాసిడ్ ఉంటుంది వెనిగర్లో. ఆ ఎసిటిక్ యాసిడ్ మెటల్ తోటి రియాక్ట్ అయిపోయి హైడ్రోజన్ గ్యాస్ అనేది ఫామ్ అవుతుంది. దానివల్ల పికిల్ మొత్తం కూడా పాడైపోతుంది. అందుకని మన పికిల్స్ని మెటల్ కంటైనర్స్లో స్టోర్ చేయము. చాలా ఇంపార్టెంట్. ఓకే, సో నోట్ చేసుకోండి. నేను చెప్పేదంతా కూడా చక్కగా నోట్స్ పెట్టుకొని ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని నోట్ చేసుకోండి. ఇవే పాయింట్స్ మీకు ఎగ్జామ్లో రిపీట్ అవుతాయి. ఓకే, ఇప్పుడు బేసిస్ అనేవి మెటల్స్ తోటి రియాక్ట్ అయితే ఏమవుతుందో చూద్దాం. చూడండి ఒకసారి, ఇందాక యాసిడ్స్ అయిపోయింది, ఇప్పుడు బేసిస్ అనేవి మెటల్స్ తోటి రియాక్ట్ అయితే ఏమవుతుంది. ఇక్కడ సోడియం హైడ్రాక్సైడ్ అనేది ఏంటిది అంటే బేస్, జింక్ అనేది ఏంటి మెటల్. బేస్ అనేది మెటల్ తోటి రియాక్ట్ అయితే ఏం ఫామ్ అవుతుంది, ఇక్కడ సోడియం జింకేట్. ఏం ఫామ్ అవుతుంది? సోడియం జింకేట్. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ సాల్టే, సాల్ట్ ఫామ్ అవుతుంది. తర్వాత హైడ్రోజన్ గ్యాస్ అనేది ఫామ్ అవుతుంది, హైడ్రోజన్ గ్యాస్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా, గుర్తుంచుకోండి, యాసిడ్ మెటల్ తోటి రియాక్ట్ అయినా రిలీజ్ అయ్యేది హైడ్రోజన్ గ్యాస్, అలాగే బేస్ మెటల్ తోటి రియాక్ట్ అయినా రిలీజ్ అయ్యేది హైడ్రోజన్ గ్యాసే. ఓకే, అది గుర్తుంచుకోండి. సో బేసెస్ మెటల్ తోటి రియాక్ట్ అయినా హైడ్రోజన్ గ్యాసే వస్తుంది, యాసిడ్స్ మెటల్ తోటి రియాక్ట్ అయినా కానీ హైడ్రోజన్ గ్యాసే వస్తుంది. ఈ ఈక్వేషన్ ఇంపార్టెంట్. ఒక్కసారి పాలిటెక్నిక్ ఎగ్జామ్లో ఈ బిట్ ఇచ్చాడు అనమాట. 2NaOH + Zn గివ్స్, ఇక్కడ డాష్ ఇచ్చాడు, +H2 అన్నాడు.
ఇక్కడ ఏముందో అది మనం అది మనం ఫిల్ చేయాలి. Na2ZnO2 అంటే దీని పేరు ఏంటి అంటే సోడియం జింకేట్. అంటే సోడియం హైడ్రాక్సైడ్ అనేది జింక్ అనే మెటల్ తోటి రియాక్ట్ అయితే అప్పుడు ఏం ఫామ్ అవుతుంది అంటే సోడియం జింకేట్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనము యాసిడ్స్ అనేవి మెటల్స్ తోటి రియాక్ట్ అయితే ఏమవుతుందో చూసాము, అలాగే బేసెస్ మెటల్స్ తోటి రియాక్ట్ అయితే ఏమవుతుందో చూసాము. ఇప్పుడు యాసిడ్ బేసు ఈ రెండు రియాక్ట్ అయితే ఏమవుతాయో చూద్దాం. ఓకే, రియాక్షన్ ఆఫ్ యాసిడ్ విత్ బేస్. యాసిడ్ బేస్ రియాక్షన్. సో యాసిడ్ బేసు రెండు రియాక్ట్ అయితే ఏమవుతుంది? సో ఏమవుతుంది అంటే న్యూట్రలైజ్ అవుతాయి. సో మన కాన్సెప్ట్లోకి వెళ్ళటానికి ముందుగా అసలు న్యూట్రలైజేషన్ అంటే ఏంటో కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. మీరు జనరల్గా వినే ఉంటారు, టీవీలో యాడ్ వస్తుంది, ఈనో దేనికి? ఎసిడిటీ తగ్గించడానికి. అంటే స్టమక్లో యాసిడ్ క్వాంటిటీ ఎక్కువ ఉంటే మనకి స్టమక్ పెయిన్, ఇరిటేషను చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అప్పుడు ఏం చేస్తారు అంటే ఈనో ఇస్తారు. ఈనో అనేది ఏంటిది? బేస్. ఆ ఈనో మనం తీసుకుంటే లోపలికి వెళ్ళిన తర్వాత స్టమక్లో ఉన్న యాసిడ్ మనం తీసుకున్న బేస్ రెండు కలిసి న్యూట్రలైజ్ అయిపోతాయి. అప్పుడు ఎవరైతే ఎసిడిటీ పేషెంట్ ఉన్నారో అతనికి రిలీఫ్ వస్తుంది అనమాట. ఓకే, అతనికి రిలీఫ్ వస్తుంది. ఫైన్. అలాగే ఇప్పుడు గ్యాస్ట్రోఫాస్టర్ అని చెప్పేసి బ్రహ్మానందం గారు కూడా ఒక యాడ్ ఇస్తున్నారు. అది కూడా ఏంటి అంటే సో న్యూట్రలైజేషన్ కోసమే. అంటే గ్యాస్ట్రోఫాస్టర్ అంటే ఏంటిది? అది బేసు. ఎవరికైతే స్టమక్లో యాసిడ్ ఉంటుందో, సో ఎసిడిటీ ఉంటుందో వాళ్ళు అది తీసుకుంటే ఏంటంటే కొంతసేపు తర్వాత యాసిడ్ బేసు ఒకదానికొకటి రియాక్ట్ అయిపోయి న్యూట్రలైజ్ అవుతాయి. సో న్యూట్రలైజ్ అవటం వల్ల ఏమవుతుంది అంటే పేషెంట్కి రిలీఫ్గా ఉంటుంది. సో ఇప్పుడు ఆ న్యూట్రలైజేషన్ రియాక్షన్ అంటే ఏంటో చూద్దాం. వెన్ యాసిడ్ అండ్ బేస్ రియాక్టెడ్ టుగెదర్ బోత్ ఆఫ్ దే విల్ గెట్ న్యూట్రలైజ్. ఏమవుతాయి? న్యూట్రలైజ్ అవుతాయి. సో దానికోసం సో మీకు టెక్స్ట్ బుక్లో ఒక యాక్టివిటీ ఇచ్చాడు, అది చూద్దండి. సో ఒక టెస్ట్ ట్యూబ్లోకి ఏం తీసుకుందామంటే సోడియం హైడ్రాక్సైడ్ తీసుకోండి. ఓకే, టేక్ సమ్ సోడియం హైడ్రాక్సైడ్ ఇన్ టు ద టెస్ట్ ట్యూబ్. యాడ్ డ్రాప్ బై డ్రాప్ ఆఫ్ ఫినాఫ్థలిన్ ఇండికేటర్. ఆ సోడియం హైడ్రాక్సైడ్కి ఫినాఫ్థలిన్ ఇండికేటర్ని డ్రాప్ బై డ్రాప్ యాడ్ చేయండి. సో యాడ్ చేస్తే ఫినాఫ్థలిన్ బేస్కి ఏ కలర్ ఇస్తుంది? పింక్ కలర్ ఇస్తుంది. ఏ కలర్ ఇస్తుంది? పింక్ కలర్. సో ఎప్పుడైతే పింక్ కలర్ వచ్చిందో అప్పుడు మనం ఏం డిసైడ్ అవుతామంటే టెస్ట్ ట్యూబ్లో ఉన్నది బేసు. టెస్ట్ ట్యూబ్లో ఉన్నది ఏంటి? బేస్. ఇప్పుడు హైడ్రోక్లోరిక్ యాసిడ్ని HClని డ్రాప్ బై డ్రాప్ యాడ్ చేసి హైడ్రోక్లోరిక్ యాసిడ్ని డ్రాప్ బై డ్రాప్ యాడ్ చేయి. డ్రాప్స్ యాడ్ అయ్యే కొంది ఏమవుతుందంటే పింక్ కలర్ అనేది స్లోగా డిజపియర్ అవుతుంది. పింక్ కలర్ అనేది స్లోగా డిజపియర్ అవుతుంది. అంటే ఏంటి? ఇందాక బేస్ ఉన్నప్పుడు పింక్ కలర్లో ఉంది. ఎప్పుడైతే నువ్వు బేస్కి యాసిడ్ని యాడ్ చేస్తున్నావో యాడ్ చేసే కొంది ఆ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అలాగే సోడియం హైడ్రాక్సైడ్ రెండు ఒకదానికొకటి రియాక్ట్ అయిపోయి ఈ సోడియం హైడ్రాక్సైడ్కి ఉన్నటువంటి బేస్ నేచర్ అనేది నల్లిఫై అవుతుంది. అంటే బేసిక్ నేచర్ అనేది ఉండదు సోడియం హైడ్రాక్సైడ్కి. అలాగే యాసిడ్కి కూడా ఎసిడిక్ నేచర్ అనేది ఉండదు. సో ఈ విధంగా సో ఎప్పుడైతే నువ్వు యాసిడ్ని బేస్కి యాడ్ చేసావో, హైడ్రోక్లోరిక్ యాసిడ్ని బేస్కి యాడ్ చేసావో అప్పుడు ఏమవుతుంది అంటే రెండిటి యొక్క నేచర్ అంటే బేస్ నేచర్ నలిఫై అవుతుంది. ఎప్పుడైతే బేస్ నేచర్ నలిఫై అవుతుందో అప్పుడు పింక్ కలర్ అనేది ఏమవుతుంది? డిజపియర్ అవుతుంది. పింక్ కలర్ పోయింది. అంటే బేస్కు బేస్ నేచర్ అనేది పోయింది. ఇప్పుడు స్లోగా మళ్ళీ హైడ్రోక్లోరిక్ యాసిడ్ని యాడ్ చేసేవనుకో అప్పుడు మళ్ళీ పింక్ కలర్ అనేది ఏమవుతుంది? రీఅపియర్ అవుతుంది. ఏమవుతుంది? రీఅపియర్. అంటే ఇప్పుడు బేస్ క్వాంటిటీ పెరుగుతుంది కాబట్టి పింక్ కలర్ అనేది రీఅపియర్ అవుతుంది. ఈ విధంగా సో ఫస్ట్ బేస్కి ఫినాఫ్థలిన్ ఇండికేటర్ని యాడ్ చేస్తే పింక్ కలర్ వచ్చింది. స్లోగా హైడ్రోక్లోరిక్ యాసిడ్ని యాడ్ చేస్తే ఈ యాసిడ్ బేసు న్యూట్రలైజ్ అయిపోయి పింక్ కలర్ ఏమైంది? డిజపియర్ అయింది. ఇప్పుడు డిజపియర్ అయినటువంటి దానికి మళ్ళీ సోడియం హైడ్రాక్సైడ్ అంటే బేస్నే యాడ్ చేశాను అనుకో అప్పుడు మళ్ళీ స్లోగా పింక్ కలర్ అనేది ఏమవుతుంది? రీఅపియర్ అవుతుంది. అంటే ఇక్కడ యాసిడ్ బేస్ రియాక్ట్ అయిపోయి వాటి యొక్క నేచర్స్ని పోగొట్టుకుంటాయి. దానిని ఏమంటామంటే న్యూట్రలైజేషన్ రియాక్షన్ అంటాము. ఇదే
ఎసిడిటీ ఉన్న పేషెంట్కి కూడా ఈనో తీసుకుంటే ఇదే జరుగుతుంది. అంటే ఈనో అనేది బేస్ యాసిడ్ స్టమక్లో ఉంది కాబట్టి న్యూట్రలైజ్ అయిపోతుంది, రిలీఫ్ వస్తుంది పేషెంట్కి. ఓకే, అది ఒక రీజన్ అన్నమాట. తర్వాత ఈక్వేషన్ రాద్దామండి. సోడియం హైడ్రాక్సైడ్ ప్లస్ HCl, సోడియం హైడ్రాక్సైడ్ ప్లస్ HCl. ఇప్పుడు ఏమవుతుంది అంటే ఒకదానికి ఒకటి రియాక్ట్ అయ్యి సోడియము క్లోరిన్ కలిసిపోయి సోడియం క్లోరైడ్ అంటే మన టేబుల్ సాల్ట్ అనమాట, రోజు ఇంట్లో వాడుకునే సాల్ట్ ఫామ్ అవుతుంది. తర్వాత ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ ఒక హైడ్రోజన్, రెండు హైడ్రోజన్లు కలిసి ఆక్సిజన్ ఫామ్ అయిపోయి వాటర్ అనేది ఫామ్ అవుతుంది. వాటర్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, ఈ విధంగా యాసిడ్ బేస్ ఒకదానికి ఒకటి రియాక్ట్ అయిపోతే అప్పుడు అదేమవుతుందంటే న్యూట్రలైజ్ అవుతుంది. సో యాసిడ్ బేస్ రియాక్ట్ అయిన తర్వాత ప్రోడక్ట్స్ ఏమొస్తాయి అంటే సోడియం క్లోరైడ్ అలాగే వాటర్ వస్తుంది. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ రియాక్షన్ ఏమంటామంటే న్యూట్రలైజేషన్ రియాక్షన్ అంటాం. ఓకే, సో థ్యాంక్ యూ స్టూడెంట్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కనుక ఈ వీడియో మన కోచింగ్ సెంటర్ గురించి మీ ఫ్రెండ్స్ ఎవరైనా పాలిటెక్నిక్ కానీ APRJC కానీ ప్రిపేర్ అవుతున్నట్టయితే వాళ్ళకు కొంచెం షేర్ చేయండి. మీరు కూడా ఆన్లైన్ క్లాసెస్ తీసుకోండి. సో ఇంకా మంచి మంచి క్లాసెస్ చేసి ఎలాగైనా మీకు పాలిటెక్నిక్ అలాగే APRJCలో సీటులు వచ్చేలాగా చేస్తాం. ఓకే.